పాడడం స్టార్ట్ అయింది. అది విశ్రాంతి దినమున చేయబడి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే అసలు యేసుప్రభు ఎందుకు విశ్రాంతి దినము సరిగ్గా పాటించలేదు అని చాలామందికి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ క్లియర్ చేస్తాను. ఏంటో తెలుసా అండి? ఆదికాండం 2:3 దేవుడు విశ్రాంతి చేసి ఆయన విశ్రమించి పాపము చేయకపోతే అంతా బాగుండేది. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, ఎప్పుడైతే మానవుడు దేవునికి వ్యతిరేకంగా అవిధి చూపించాడో, లోకం మనుషుడు పాపంలో పడిపోయాడు. ఎప్పుడైతే పడిపోయాడో తిరిగి తీసుకురావటానికి దేవుడు విశ్రమించలేదు ఇంకా. అందుకే ఇశ్రాయేల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయన రెస్ట్ తీసుకోలేదు. ఇక మీరు ఎక్కడైనా దేవుడు విశ్రాంతి తీసుకోవడం ఎక్కడ కనబడుతుందా? ఎక్కడ కనిపించదు. ఆ దేవుడు శరీరధారిగా వచ్చినా కూడా యేసు ప్రభు విశ్రాంతి కూడా పనిచేశాడు. విశ్రాంతి గుడ్డోని బాగు చేశాడు. విశ్రాంతి పెక్షలను బాగు చేశాడు. విశ్రాంతి చాలా దేవుని కార్యాలు చేశాడు. ఎందుకు తెలుసా? చాలా జాగ్రత్తగా గమనించండి. సమస్తము బాగు చేయడమే దేవుని యొక్క శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసు ప్రభుకి మొత్తం దేవుని శక్తి ఉంది. ఆయన ఈ సిస్టర్ గారిలాగా కోరికలన్నీ తీర్చుకోలేదు. కానీ ఏ సృష్టి అయితే పరిశుద్ధంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా చేయబడిందో అది పతనాస్థితికి వచ్చింది. కాబట్టి దాన్ని బాగు చేయాలన్నదే దేవుని ఉద్దేశం, దేవుని మనస్సు, దేవుని శక్తి అది. కాబట్టి దాని కొరకు ప్రభు కూడా విశ్రాంతినమున ఆయన పని చేసి సమస్తమును బాగు చేసుకుంటూ వచ్చాడు. అది మనకు బైబిల్ చెప్తున్న సత్యం. మీకు ఇంకొక పాయింట్ చెప్తాను.